మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్లా గారు. మ్యామ్తో మాట్లాడి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన డైలీ లైఫ్లో ఎలాంటి అలవాట్లు చేసుకోవాలనే విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఇప్పుడున్న యంగ్ ఏజ్ యూత్ అంతా ఒక మాట అనుకుంటూ ఉంటారు, ఏ సక్సెస్ఫుల్లీ 2024 అయితే వేస్ట్ అయిపోయింది, 2025లో ఉన్నా సరే మనం సక్సెస్ అవుదామని అనుకుంటారు. కానీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి కూడా ఏమనుకుంటారు చెప్పనా, మళ్ళీ సేమ్ స్టేటస్ పెడతారు, ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా వేస్ట్ అయిపోయింది. ఓన్లీ 2026లో అన్నా మన లైఫ్ని చేంజ్ చేసుకుందాం, మంచి బిజినెస్లో పెడదాం, లేకపోతే మంచి జాబ్ కొడదాం, ఒక మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం, మన లైఫ్ స్టైల్ని మార్చేద్దాం అన్న టైప్లో ఆలోచిస్తుంటారు. కానీ మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ వచ్చేటప్పుడు సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతూనే ఉంది ఇప్పుడున్న యూత్ చూసుకుంటే. అసలు ఎలా అంటారు? సరే, ఒకటి మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ న్యూ ఇయర్ కి చెప్తా, అంటే ఇది తెలియకుండా ఏం చెప్పట్లేదు, వ్యూవర్స్ కి మళ్ళీ చెప్తున్నాను. బోలెడన్ని పిచ్చ ఫినాన్షియల్ ఎక్స్పెరిమెంట్స్ చేశాకే నేను ఇక్కడ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ విజన్ బోర్డ్ పెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ సంజయ్. విజన్ బోర్డ్ ఎలాంటిదంటే నెక్స్ట్ ఇయర్ నేను ఏం అవ్వాలి అని ముందే మనం ఒక పర్సనాలిటీని ఊహించుకోవటం. ఆ విజన్ బోర్డే లేకపోతే ఏదో జరిగిందిలే మామ నా లైఫ్లో, ఏదో అనుకున్నాను ఇంకేదో అయ్యిందిలే. జర్నలింగ్ వెరీ ఇంపార్టెంట్. విజన్ బోర్డ్ ఏంటి, నీ గోల్ లాగా, నీకంటూ ఒక గోల్స్ ఉండాలి, నేను ఇవి అచీవ్ చేయాలి అని. నేనైతే 4 బాక్సెస్ పెట్టుకుంటాను. నేను ఇక్కడ ఓన్లీ ఫినాన్షియల్ గోల్ మాట్లాడుతున్నా. సపోజ్ నువ్వు ఇప్పుడు అన్నావు 1 కోటి రూపాయలు నేను సంపాదించాలి బై డిసెంబర్ 2025, ఓకేనా? అలా గోల్ పెట్టుకుందాం అనుకుందాం. 1 crore బై డిసెంబర్ 2025. మళ్ళీ చెప్తున్నాను, 1 crore బై డిసెంబర్ 2025. 1 crore ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అంటే నీ లోపల ఇంపాస్టర్ సిండ్రోమ్తో నువ్వు ఫస్ట్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. ముందైతే పెట్టేసే నీ విజన్ బోర్డ్లో 1 crore బై 2025. నువ్వు పొద్దున్న లెగిస్తే బ్రష్ చేసే దగ్గర పెట్టుకోవాలి, నేను వంట చేసేటప్పుడు వంట దగ్గర పెట్టుకోవాలి, వాష్రూమ్లో పెట్టుకోవాలి, నువ్వు పడుకునేటప్పుడు నీ ముందు పిక్చర్ పెట్టుకోవాలి, నువ్వు లేచిన వెంటనే నీకు కనబడే పిక్చర్ సైడ్కో ఇక్కడో నీ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు చెప్పాలి. స్టార్ట్ సేయింగ్, నేను నెక్స్ట్ ఇయర్ 1 crore చేద్దాం అనుకుంటాను, నేను 1 crore చేద్దాం అనుకుంటున్నాను, చేద్దాం అనుకుంటాను. అప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళని కూడా నువ్వు ట్రైన్ చేస్తున్నావు, 1 crore చేస్తాడంట అనేసి. అప్పుడు నువ్వేమవుతుంది, పొద్దున్న లేసి అందరూ ఏంద్రా 1 crore వచ్చిందా పెద్ద చెప్పినావు అని అంటారు కదా. నీ లోపల నుంచి ఒక నెగిటివ్ ఎమోషన్ వస్తుంది, అయ్యో వీడు కూడా అన్నాడు, వాడి మీద కోపం వస్తే రానిగాక, కానీ నీలో కసి పెరిగిద్ది నేను చేయాలి అని. నువ్వు గోలే పెట్టకపోతే వచ్చిందిలే, 1,00,000 రూపాయలు వచ్చినా దేవుడు మహాప్రసాదం, ఒక 20 లక్షలు దేవుడు ఎంత ఇచ్చాడు, పర్లేదులే 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలకి 1 crore చాలా తేడా ఉంది. 1 crore minus 20 lakhs is 80 lakhs అండి. 80 lakhs నువ్వు డ్రీమింగ్లో పోగొట్టుకోవద్దు, నువ్వు చేత కాలేదు కాబట్టి అని వదులుకోవద్దు. ఫస్ట్ విజన్ బోర్డ్ మనం నేర్పిస్తాం సంజయ్. మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ ఓన్లీ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ మీద రారు, ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా నేను ఎలా అవ్వాలి అన్న వాళ్ళే నా దగ్గరికి ఎక్కువ వచ్చారు. ఫస్ట్ విజన్ బోర్డ్ పెట్టిస్తాం, ఫస్ట్ గోల్స్ రాయిపిస్తాం, నెక్స్ట్ స్లోగా ఎమోషనల్ చెకింగ్ దగ్గరికి వెళ్తాను. ఏ విషయంలో వాళ్ళకి ఫియర్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అచీవ్ చేయలేకపోతున్నారు అక్కడికి వెళ్తాను నేనైతే. భయంలో ఎక్కడో అక్కడ నేనైతేనే నా హస్బెండ్ నాకు దూరం అయిపోతాడేమో, ఎందుకంటే బాగా డబ్బులు వస్తే కళ్ళు నెత్తి మీద ఎక్కేసి నేను వీళ్ళని ఇగ్నోర్ చేస్తానేమో అన్న భయం ఏడిసింది నాకు. ఇంకా రాలే కానీ భయం ఉంది. అది నేను చెప్తున్నా, ముందు ఆ భయంతోనే మన యుద్ధం, ఆ లోపల మన ఫియర్స్తోనే మనం అంతా మాట్లాడాల్సింది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకురండి, కొన్ని రోజుల తర్వాత నేను ఒకటేసారి నేను పని చేస్తానని నమ్మట్లేదు, కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పంగా డైలీ చదవాలి విజన్ బోర్డ్, డైలీ చదవాల్సిందే విజన్ బోర్డ్లోది. ఐఆమ్ ఎర్నింగ్ 1 crore బై డిసెంబర్ 2025. నిజంగానే నువ్వు ఎర్న్ చేసేస్తే ఎలా ఉంటుంది అని ముందే ఆ ఛానల్లోకి వెళ్ళి ఊహించుకోండి, విజువలైజ్ ఇట్. ఓకే, మాకు మేడము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 1 year విజన్, 3 years విజన్ పెట్టించింది. 1 year విజన్లోది ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్ 2 years పట్టింది నాకు, బట్ అయిపోయింది. 3 years విజన్ది నేను ఇంకా నమ్మట్లేదు కాబట్టి అది 1 yearది 2 yearsకి వచ్చింది. 3 yearsది ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నా, 3 yearsది. నేను ఇన్కమ్ గోల్లో నేను రీచ్ అవ్వలేదు, నేను అది కూడా ఫ్రాంక్గా చెప్తాను, ఓకేనా? 1, 2, 3 గోల్స్ అచీవ్ అయిపోయాను, ఇన్కమ్ గోల్ మాత్రం ఎందుకు అచీవ్ అవ్వలేకపోయాను కూర్చొని చెక్ చేసుకున్నాను నేను డిసెంబర్లో, ఈ మంతే. 2 years బ్యాక్ నేను పెట్టిన గోల్ ఎందుకు రీచ్ అవ్వలేకపోయాను? ఐ ఎక్స్పెక్టెడ్ 20 lakhs బట్ ఐ గాట్ 8.5 lakhs ఇప్పటి వరకు.
ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందని కూర్చొని చెక్ చేసుకుంటే అఫ్ కోర్స్ నా టైం అండ్ ఎనర్జీ నా ఫ్యామిలీకి ఎక్కువ ఇచ్చిన, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. అక్కడ ఇచ్చాను కాబట్టి నేను రిలేషన్షిప్స్కి నాకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి నేను కాంపెన్సేట్ చేసుకుంటా నెక్స్ట్ ఇయర్. ఉస్మే క్యా హై, ఈ ఇయర్ కాకపోతే 5ని అరేంజ్ చేసి 6 చేస్తా, 4ని కాకపోతే 5 చేస్తా. బట్ గోల్ని మార్చకండి, గోల్ని చేంజ్ చేయొద్దు, అది అచీవ్ అయ్యేదాకా పెట్టండి. నంబర్స్, ప్లే విత్ నంబర్స్ సంజయ్, జస్ట్ ప్లే విత్ నంబర్స్. బ్రెయిన్తో మనం మాట్లాడేయాలంటే 2 లాంగ్వేజ్లు. మళ్ళీ చెప్తా, పిక్చర్స్. బ్రెయిన్కి లాంగ్వేజ్ ఫస్ట్ అర్థం కాదు, మనం చిన్న పిల్లలతో సహా పిక్చర్స్ చూపించే నేర్పిస్తాము. ఏ బేటా ఏ అని పిక్చర్ చూపించిన తర్వాతనే ఏ ఫర్ యాపిల్ అన్నాకనే దిద్దిచ్చి మరి వాటిలో ప్రింట్ చేపిస్తాం ఏ ఫర్ యాపిల్ అని. ప్రింట్ ఇట్ నో, ప్రింట్ యువర్ ట్యాగ్, ప్రింట్ యువర్ టార్గెట్ ఇన్ యువర్ బ్రెయిన్. అది నిజంగా వస్తే నేను ఏం చేస్తాను అన్నది కూడా ప్రింట్ వేయండి. ఓకే, నేను ఇందులో 50 lakhs నాకు వస్తే నేను ఫస్ట్ హౌస్ లోన్ క్లియర్ చేస్తా. హౌస్ లోన్ క్లియర్ చేసినందుకు అబ్బా మా ఆయన కళ్ళల్లో ఎంత రెస్పెక్ట్, ఇది అనుకుందంటే సాధిస్తుంది అమ్మా అని ఆయన అంటున్నట్టు, ఆహా ఓహో అత్తమ్మ నన్ను పొగుడుతున్నట్టు. యూ కెన్ బీ ఇన్ దట్ ఛానల్ నో. జరిగిన తర్వాత సిచ్యువేషన్ క్రియేట్, అప్పుడు ముందే క్రియేట్ చేయండి సిచ్యువేషన్. అమ్మ బాగానే క్లియర్ చేసావు హరిత, నువ్వు అనుకుని సాధించావే అని మా అమ్మ నాన్న అంటున్నట్టు. ట్రస్ట్ మీ, ఆల్రెడీ సగం అయిపోయినాయి ఇందులో, ఆల్రెడీ సగం అయిపోయినాయి. బికాస్ దే ఆర్ సీయింగ్ మై బిజినెస్, దే ఆర్ సీయింగ్ మై, అక్కడ గ్రోత్ కనబడుతుంది వాళ్ళకి. బికాజ్ యువర్ హార్డ్ వర్క్. గోల్స్ పెట్టడం వల్ల ఎక్కడ మనం గివప్ ఇవ్వం. మధ్యలో ఎవడన్నా ఏదన్నా అంటే ఇంకా డ్రైవ్, నేనైతే డంబల్స్ కొన్నాను మధ్యలో. ఎవడైతే నీ టార్గెట్ అంత సీన్ లేదు అన్నాడో డంబల్స్ వేసినప్పుడు, ఏరా నాకు కుదరదన్ను అంటావారా, చూపిస్తారా 6 నెలల్లో నేను ఏంటానో అదన్ను చూసుకుని ఐ టాక్ టు మై దట్ యాంగర్ ఆంటీ. అమ్మా పిల్లలు ఉన్నారని జడ్జ్ చేస్తావారా నువ్వు, పిల్లలే నా స్ట్రెంత్ రా అనుకుంటూ నేను చేస్తాను ఎక్సర్సైజెస్. ఐ రిలీజ్ దట్ యాంగర్ అండ్ హర్ట్ ఫ్రమ్ మై బాడీ, బట్ నాట్ దట్ డ్రైవ్. వాళ్ళు నా డ్రైవ్, నేను ఎందుకు సాధించాలి అన్న డ్రైవ్. వాళ్ళు 2 చంటి పిల్లలు వేసుకొని అది ఇంత సాధించింది అని అన్నారే అనుకో, దట్ ఈస్ మై బోనస్ ఫ్రమ్ ద యూనివర్స్ అండ్ ద గాడ్. డూ సంథింగ్, ఏదో ఒకటి డ్రైవ్ పెట్టుకొని ముందుకెళ్ళిపోండి, బట్ డోంట్ లీవ్ యువర్ గోల్. ఫినాన్షియల్ గోల్ అస్సలు వదలొద్దు. అండ్ మేము ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు మీరు అన్ని మీరు చెప్పినవన్నీ పాటిస్తారు, ఓకే కరెక్ట్. కానీ ఫస్ట్ స్టార్టింగ్ 5 days మాత్రమే జరుగుతుంది, తర్వాత ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. అక్కడే రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఒకరోజు కదా గ్యాప్ వచ్చింది, ఏం కాదులే రేపు చేద్దాం అంటారు. నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్, ఈ రోజు కాబట్టి రేపు చేద్దాంలే, నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్. ఇలా వాయిదాలు నేను ఒక ఫార్ములా చెప్పేస్తాను నా క్లయింట్స్ కి. నేను జనరల్ గా మనీ పే చేసి మరీ చెప్తాను, కానీ ఇక్కడ ఐ టెల్ దిస్, ఇది నా న్యూ ఇయర్ గిఫ్ట్ ఫర్ ద వ్యూవర్స్ అని చెప్తాం. ఓకే, అబ్సల్యూట్లీ. రెసిస్టెన్స్ తో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ లో నువ్వు చూడు, January month లో బాగా జాయిన్ అయిపోతారు, జిమ్ కి పార్క్లకి నిండిపోతారట. స్లోగా February March కల్లా ఎవడు ఉంటాడు అక్కడ. చాలా మంది దే గివ్ అప్ దేర్. మీరు గివ్ అప్ ఇవ్వద్దని నేనేం అనట్లేను, బట్ ట్రై టు యూజ్ దిస్ ఫార్ములా. 1 day నీ గోల్లో నువ్వు ఏదైతే సెట్ చేసుకుంటావో హ్యాబిట్ బిల్డింగ్, 1 day మిస్ అయ్యావు ఓకే, 2nd day మిస్ అయ్యావు వర్స్ట్ కేసెస్ ఓకే, 3rd day మిస్ అవ్వద్దు, 3rd day మిస్ అవ్వద్దు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నిజంగా ఎంత ఇన్స్పైరింగ్ అంటే, నేను ఎక్కడ పొద్దున్న లెగిసి నేను ఎక్సర్సైజెస్కి వెళ్ళలేను అని నైటే నా డ్రెస్సెస్ వేసుకొని పడుకుంటాను, అవుట్ఫిట్ డ్రెస్, వర్కౌట్ డ్రెస్ అంది. ఐ వాజ్ లైక్ క్రేజీ. అది వేసుకునే లోపల ఎక్కడ రెసిస్టెన్స్ మాట్లాడి నేను బయటికి వెళ్ళలేకపోతానేమో, నేను ఎక్కడ ఎక్సర్సైజెస్ మిస్ అవుతాను అని ముందు రోజు నైటే అది వేసుకొని పడుకుందిందంట. షీ సచ్ అన్ ఇన్స్పైరింగ్ లేడీ. ఎవరో కాదు, మన డాక్టర్ అనూహ్య, షీ సచ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నైటే పడుకుంటా నేను వేసుకొని పడుకున్నా. షీ రివర్స్ హర్ హెల్త్ ఇష్యూ. యా, మనిషి మైండ్ సెట్లో చాలా పవర్ ఉంది. మనం సాధించాలని గట్టిగా దానికి ఎనర్జీ ఇవ్వాలే కానీ అది మనం సాధించగలిగినంత సత్తా కూడా ఉంది. కానీ మనం దెబ్బలు తిన్న వాటిల్లో మన పర్సనాలిటీలో నా చేత కాదులే, నాకు ఇంగ్లీష్ రాదులే, నీకు ఇది కూడా రాదా హరిత అని ఎవరెవరైతే అన్నారో, బికాస్ దే ఆర్ అవర్ ఓన్ పీపుల్, నేను దాన్ని ఎక్కువ ఫైట్ చేస్తాను. ఇన్ మై మైండ్ ఐ ఫైట్ విత్ దీస్ థింగ్స్ మోర్. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నాకు రాదేమో, నిజంగా నాకు ఇంగ్లీష్ బాగానే వస్తుంది. ఎవరికైతే బాగా ఇంగ్లీష్ మాట్లాడారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి నీకు ఇది కూడా రాదా అన్నందుకు నేను అనుకున్నా నాకు రాదని. అర్థమవుతుందా? సో జాబ్స్కి అప్లై చేసేటప్పుడు నాకు ఎవడిస్తాడులే, యువర్ ఓన్ ఇంపాస్టర్ సిండ్రోమ్ ఇస్ దేర్. మనతో ఫైట్, మన దాంతో ఇంకెవరితో కాదు. సో 2 days ఓకే, 3rd day భూమి బద్దలైనా లేవాలి. స్టే హార్డ్, అది బాగా గుర్తుపెట్టుకుంటాను, స్టే హార్డ్. ఇంకొక అతను చెప్పాడు, ఏ రోజైతే స్నోఫాల్ పడుతుందో, ఏ రోజైతే స్నోఫాల్ ఉండదో
25 కిలోమీటర్స్ పరిగెడతాడంట. ఆన్ అ స్నోఫాల్ డే హీ విల్ రన్ ఫర్ 50 కిలోమీటర్స్. అంటే నువ్వు వెదర్కి నేను మారను, ఒకవేళ వెదర్ పడినా నేను ఇంకా డబల్ ఫోర్స్తో ఫైట్ చేస్తాను సిచ్యువేషన్ అన్న మైండ్ సెట్ తీసుకున్నాడు కాబట్టే టఫెస్ట్ మ్యాన్ ఆన్ ది స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అయ్యాడు. రైట్. మన ఫుట్బాల్ ఛాంపియన్, మన క్యాప్టెన్, ఇండియన్ క్యాప్టెన్ సునీల్ ఛేత్రి, ఆయన ఏమన్నాడు, నీ ఇంట్లో ఏదో జరిగింది సో నేను వర్కౌట్ చేయట్లేదు, నాకు ఏదో సమస్య వచ్చింది నేను వెళ్ళను, నాకు ఇది తినాలనిపిస్తుంది ఫంక్షన్ ఉంది సో నేను తినేస్తాను. వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ ఆల్ యూ కాంట్ బి క్యాప్టెన్ ఆఫ్ అ టీమ్ అన్నాడు. వెన్ యూ ఆర్ అ లీడర్, యూ వాంట్ టు బి అ లీడర్, యూ వాంట్ టు స్టే ఫిట్, కుచ్ బి ఏ రీజన్ ఉన్నా సరే ఐ విల్ స్టెప్ ఇన్ టు ఇట్, నేను చేసేస్తాను. చాయ్ గెట్ ఇన్స్పైర్డ్. నో రైట్. ఫినాన్షియల్ గోల్ రీచ్ అవ్వాలని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ వన్, ఇది నీ మిషన్ అయిపోవాలి. దీని పక్కన చిల్లర అన్ని పక్కన పెట్టండి, అది అచీవ్మెంట్, అదే నీ ప్రయారిటీ అవ్వాలి. వాటి గురించి ఈ గోల్ ని పక్కన పెడుతుంటారు. ఫ్యామిలీ డ్రామాలు నడుస్తాయి. నేను మళ్ళీ చెప్తా, ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా ఫ్యామిలీ డ్రామాలు నడుస్తాయి. ఆ డ్రామా ఎప్పుడైతే హెవీనెస్ ఉంటుందో నీ కెరియర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. బట్ డోంట్ టేక్ టూ మచ్ ఇన్ టు ఇట్ దట్ యు మిస్ యువర్ కెరియర్. రైట్. నీ కెరియర్లో మిస్ అవ్వద్దు. నువ్వు కాదలు పెట్టుకొని మేనేజ్ చేసి నెక్స్ట్ డే నేను వచ్చినాయి వచ్చే రోజులు ఉన్నాయి, ఏడ్చేవు ముందు రోజు నీ ఫ్యామిలీ ఏదో ఇష్యూ వచ్చింది ఏదైనా సాల్వ్ చేసుకోవాలి, అది పార్ట్ ఆఫ్ ద లైఫే. నీ కెరియర్ ఉంది, నువ్వు కెరియర్లో గ్రో అవ్వాలి, ఇది పార్ట్ ఆఫ్ ద లైఫే. ఫినాన్షియల్ గోల్, ఫ్యామిలీ గోల్స్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. డోంట్ క్లబ్ దెమ్ అప్. దిస్ ఈస్ అ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ దెమ్. కాదలు పెట్టుకొని మేనేజ్ చేసి ఏడ్చుకోవడం నేను వచ్చిన ఇయర్ నవ్వేసి మళ్ళీ వెళ్ళిపో, నో ప్రాబ్లం, గో అండ్ డీల్ విత్ దెమ్. వాళ్ళు అక్కడే ఉంటారు, ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా గోల్ రీచ్ అయినప్పుడు మజా ఉంటుంది మ్యామ్. ఇన్ని ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ చేయకుంటూ వెళ్ళి మనం గోల్ రీచ్ అవ్వడంలోనే కొంచెం మజా ఉంటుంది నిజంగా. ఏ విధంగా అంటే ప్రాబ్లమ్స్ అని కాదు, ఏ విధంగా అంటే మీరు అన్నట్టు చూసారా, మనం ఫ్యామిలీ ఫంక్షన్స్ కోసమో ఫ్రెండ్స్ కోసం చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కోసం మన పెద్ద పెద్ద గోల్స్, పెద్ద మిషన్ వదులుకోకండి. మీ పెద్ద మిషన్ ఇదే అవ్వాలి, ₹1 కోటి నేను సంవత్సరానికి సంపాదించాలి. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సచి. మనం ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్తామో ఆ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ చేస్తాం. వీఆర్ ఆల్ ఆటమ్స్ అండ్ ఎనర్జీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ అంటే నెగటివ్ ఫ్రీక్వెన్సీస్, లోవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం, ఏంటి రిపెంటింగ్, జెలసీస్, అసహించుకోవటము, లేకపోతే రివెంజ్, ఓకే, యాంగర్, హర్ట్, పెయిన్, ఇవన్నీ కూడా గిల్టీ, ఇవన్నీ ఏంటంటే లోవర్ ఫ్రీక్వెన్సీస్. నువ్వు లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయలేము, ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేస్తాం. సో మనం ఏదో మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకొని హై లెవెల్కి వెళ్ళండి, హై ఫ్రీక్వెన్సీలో. ఆ హై ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, బీ కైండ్, మళ్ళీ చెప్తా, బీ కైండ్, బీ లవ్ఫుల్, బీ ఎంపథెటిక్, ఓకే, ఇంకొంచెం ప్రేమిద్దాము, ఇంకొంచెం ఫర్గివింగ్ చేద్దాము. ఇవి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్. హ్యాపీనెస్, ఈ అప్రిసియేషన్, ఓ మై గాడ్, స్టార్ట్ అప్రిషియేటింగ్ మోర్ ఇన్ దిస్ న్యూ ఇయర్. ఇవి హై ఫ్రీక్వెన్సీస్. నీ ఫినాన్షియల్ గోల్ అచీవ్ అవ్వడానికి ఎక్కువ టైం అవుతుంది. బికాస్ యు ఆర్ రేడియేటింగ్ ఇన్ అ హై ఫ్రీక్వెన్సీ, యూనివర్స్ అండ్ గాడ్ విల్ గివ్ యూ గుడ్ థింగ్స్ ఇన్ యర్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 2025లో, అంటే 2024 అయిపోయింది, నెక్స్ట్ 2025లో ఉన్న, అంటే 2025 వద్దు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. వాయిదా పద్ధతి అస్సలు వద్దు, గోలే మనకు ముఖ్యం, దూసుకెళ్ళిపోతాం అంతే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.